నేను సంపాదించుకున్న ఆస్తి అతడే అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అతన్ని చూసి బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు. సో మరి ఎవరతను, ఏంటి అసలు? అంటే బ్రహ్మానందం గారంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కింగ్. ఎంతమంది కమెడియన్స్ వచ్చినా, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా, ఎంత అద్భుతంగా నవ్వించినా కూడా బ్రహ్మానందం గారంటే ఎప్పటికి కూడా ఒక చెరిగిపోని గుర్తులాగనమాట. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక వజ్రం లాంటి వాడు అని చెప్పేసి చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. ఆయన ఫేస్ చూస్తేనే ఒక అందరి మొహంలో కూడా ఎంత బాధలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా కూడా చిరునవ్వు అనేది ప్రతి ఒక్కరి ఫేస్లో కనిపిస్తుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప వరం అనుకోవచ్చు బ్రహ్మానందం గారు. సో మరి అలాంటి వ్యక్తి కూడా ఇంత ఎమోషనల్ అవ్వడం మేము చాలా అరుదుగా చూస్తున్నాము. అసలు ఏం జరిగింది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మరి బ్రహ్మానందం గారి తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతటి పేరు పొందినటువంటి వ్యక్తి కామెడీలో మనకు ఎంఎస్ నారాయణ గారు అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన చేసినటువంటి పాత్రలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉండేవి. ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే ఆయన ఫేస్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో అలాంటి చెరిగిపోని గుర్తులు వాళ్ళు ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు. వాళ్ళు మన ముందు లేకపోయినా కూడా వాళ్ళ పాత్రలు ఉన్న రోజులు, సినిమాలు ఉన్న రోజులు కూడా వాళ్ళు మన ముందు బ్రతికే ఉంటారు. ఆ విధంగా చాలా మంది కూడా భౌతికంగా మన దగ్గర అయితే లేకపోయినప్పటికీ కూడా సినిమాల రూపంలో చాలా మంది కూడా మన ముందు బ్రతికే ఉన్నారు. సో మరి బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణ గారి గురించే మాట్లాడడం జరిగింది. అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, పిల్లల్ని కానీ, బంధువుల్ని కానీ అండ్ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని కూడా పిలవకుండా, ఆయనకు చెప్పడానికి కూడా నోరు రాలేదు అప్పుడు. సో వాళ్ళ కూతుర్ని పిలిచి పేపర్ పైన బ్రహ్మానందం అన్నయ్యని ఒకసారి పిలిపించు, చూడాలని ఉంది అని చెప్పేసి అయితే రాయడం జరిగిందంట. సో ఆ వెంటనే వాళ్ళ కూతురు గారు బ్రహ్మానందం గారికి కాల్ చేసి విషయం అంతా చెప్పిన తర్వాత బ్రహ్మానందం గారు ఒక షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకొని మరీ ఆయన హాస్పిటల్కి రావడం. సో వచ్చిన తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఇంకా మాట్లాడడానికి రాలేదు కాబట్టి బ్రహ్మానందం గారు చెయ్యి పట్టుకున్నాడు. సో ఆ చెయ్యి పట్టుకొని ఒక కన్నీటి చుక్క అనేది రాలిందనమాట. సో ఆ కన్నీటి చుక్కను చూసిన తర్వాత బ్రహ్మానందం గారు తనని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అరే ఇది కదా నేను సంపాదించుకున్న ఆస్తి, అసలు తనకు పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళెవ్వరిని కూడా కాకుండా ఆఖరి నిమిషంలో నన్ను చూడాలని పిలిపించుకున్నారు, నన్ను చూసి నా చెయ్యి పట్టుకున్న తర్వాత ఏడుస్తున్నాడంటే ఇది కదా నేను సంపాదించినటువంటి గొప్ప ఆస్తి అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం. సో మన జీవితంలో మనము ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా, ఎంత స్థాయికి ఎదిగినా కూడా, ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా కూడా మనం సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉందంటే ఒక మంచితనం మాత్రమే. మనము చనిపోయినప్పుడు, చనిపోయే కన్నా ముందు ఒక నలుగురు వచ్చి మన కోసం నిలబడ్డారా, వాళ్ళు అది మన అసలైనటువంటి ఆస్తి అని చెప్పేసి బ్రహ్మానందం గారు చెప్పడము. సో ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఈ విధంగా బాండింగ్స్ని పెంచుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఈ జనరేషన్లో జస్ట్ యాక్టింగ్ చేసామా వెళ్ళిపోయామన్నంత వరకే ఉంటున్నారు. కానీ ఇంతకు ముందున్నటువంటి జనరేషన్లో మాత్రం వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా ఓకే, వాళ్ళు అవుట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. అంటే సినిమాలు నటించే వరకు ఓకే, కానీ ఆఫ్ స్క్రీన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండే వాళ్ళు, వాళ్ళ బాండింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉండే, స్టిల్ ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో బ్రహ్మానందం గారు సంపాదించినటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ఆ మంచితనం మాత్రమే అని చెప్పేసి ఆయన చాలా చాలా ఎమోషనల్ అవుతూ ఎంఎస్ నారాయణ గారి గురించి మాట్లాడడం జరిగింది.